స్టార్ న్యూస్ తెలంగాణకు స్వాగతం. రోజు రోజుకు మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. చిన్న కారణాలకే తల్లిదండ్రులనే పిల్లలు చంపే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. తల్లిని 10వ తరగతి బాలిక చంపేసింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హత్య జరిగింది. అయితే పోలీసులు కేసు విచారణ చేస్తూ ఉండగా విస్తుపోయే విషయాలు తెలిసాయి. వివరాలు తెలిసి అందరూ షాక్ అయ్యారు. 10వ తరగతి బాలికని ఈ హత్యకు కారణమని తెలిసిందే. ఎన్ఎల్బీ నగర్లో సట్ల అంజలి తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక 10వ తరగతి చదువుతోంది. శివ అనే వ్యక్తితో బాలికకు పరిచయం ఉంది. 8 నెలల క్రితమే బాలికకు ఇన్స్టాగ్రామ్లో శివ పరిచయం అయినట్లుగా తెలుస్తోంది. 10వ తరగతికే ప్రేమ ఏంటని మందలించింది తల్లి. వారం క్రితం శివతో బాలిక వెళ్లిపోయింది. జీడిమెట్ల పిఎస్లో కేసును కూడా నమోదు చేశారు. అయితే 3 రోజుల క్రితం తిరిగి వచ్చింది బాలిక. తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ వయసులో అలాంటి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించింది. శివను కలవద్దని, ప్రేమ వ్యవహారం లాంటి వాటి జోలికి వెళ్లకూడదని చెప్పింది. దీంతో ప్రియుడికి దూరం అవుతానని బాలిక ఆలోచన చేసింది. తల్లి హత్యకు ప్లాన్ చేసింది. ఎలాగైనా తల్లిని చంపేయాలనుకుంది బాలిక. ఈ విషయాన్ని ప్రియుడు శివతో కూడా మాట్లాడింది. ప్రియుడు శివతో పాటుగా అతడి సోదరుడు యశ్వంత్తో కలిసి తల్లిని చంపాలనుకుంది. సోమవారం రాత్రి నల్గొండ నుంచి ప్రియుడు శివ వచ్చాడు. ఇంట్లో తల్లి అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పాడు. సుత్తితో తల్లి తలపై కొట్టింది బాలిక. కత్తితో పీక కోసాడు శివ తమ్ముడు యశ్వంత్. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు అని బంధువులు వెల్లడించారు. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్లి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాండి. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివ అనేటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదేవ్తో కూడా ఆమె అందకృష్ణ మాదేవ్ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్. ఆమె సాగు చిన్నది సార్.